సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఈ సంస్కృతి సంపద కేవలం తెలుగు సాహిత్యం, భాష, సంస్కృతి వీటిని ప్రజల ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అదే పద్ధతిలో నడుస్తున్నాము. సంస్కృతి మీద మొదట్లో కొన్నాళ్ళు ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు సంస్కృతి అనే పేరు మీదనే ఒక 10 ఉపన్యాసాలు ఇచ్చారు. తర్వాత వేరే కారణాల వల్ల కొద్దిగా అది గ్యాప్ ఏర్పడింది. తర్వాత భాష మీద ప్రతి 1-3 ఆదివారాల్లో తెలుగు భాషాభివృద్ధి అనే దానిలో నడుస్తున్నది. ఆ తర్వాత ఇప్పుడు సాహిత్య గోష్ఠి పెడుతున్నాను. ఈ సాహిత్య గోష్ఠి మరి ఇవాళే ప్రారంభం కాబట్టి ఇది చక్కగా నడుస్తున్నది. తెలుగు సాహిత్యానికి ఎంతో మంది యుగ విభజన చేశారు. ఆ యుగ విభజనలో మరి ప్రాంగణ యుగం, నన్న యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం అని ఇట్లా రాయల యుగం ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు. కొంతమందేమో మరి పురాణ యుగం, తర్వాత అనువాద యుగం, ప్రబంధ యుగం, ఆధునిక యుగం అని ఈ రకంగా చేసుకొచ్చారు. రకరకాలుగా చేసుకొచ్చారు. సరే, అన్ని మనం ఆస్వాదిస్తున్నాం, అన్ని మనం స్వీకరిస్తున్నాం, అన్నిట్లో మనం ప్రవేశిస్తున్నాం, మనం చేతనైనంత పని చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ విధానంలో వెళుతూ మరి ఈరోజు ఈ సభకు అధ్యక్షులుగా డాక్టర్ రావి రంగారావు గారు, ముఖ్య అతిథిగా ఆచార్య మునిరత్నం నాయుడు గారు వచ్చారు. మొట్టమొదట ప్రసంగకులుగా నాగరాజ్యలక్ష్మి గారు వచ్చారు. అట్లాగే భూసరపల్లి వెంకటేశ్వర్లు గారు వచ్చారు. దీన్ని మరి సంధానం చేయడానికి డాక్టర్ సగిలి సుధారాణి గారు వచ్చారు. సుధారాణి గారు, మీరు మీ కార్యక్రమాన్ని అందరినీ పరిచయం చేస్తూ స్టార్ట్ చేయండి. అలాగే సార్, ధన్యవాదాలు. సంస్కృతి సంపద ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య గోష్ఠి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ రావి రంగారావు గారు, ముఖ్య అతిథిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఇందులో ప్రధాన వక్తలు డాక్టర్ వెలువోలు నాగలక్ష్మి గారు ప్రబంధాల్లో ప్రకృతి వర్ణన గురించి ప్రసంగిస్తారు. అదేవిధంగా డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్ల గారు తాపి ధర్మారావు గారి భాషా సాహిత్య సేవల గురించి వివరిస్తారు. ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్, వారిని వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ రావి రంగారావు గారు సభా అధ్యక్షులు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇకపోతే వక్తలు నాగరాజలక్ష్మి వారికి, తర్వాత భూసుపల్లి వారికి కూడా స్వాగతం. ముందుగా అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. సంస్కృతి సంపద చాలా అద్భుతమైనటువంటి పేరు అన్నమాట. ఈ ఛానల్ కి మంచి పేరు పెట్టినందుకు ఈ ఛానల్ నిర్వాహకులకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి మునిరత్నం నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాను. ఈలోగా మునిరత్నం నాయుడు గారిని మన బిట్టు వెంకటేశ్వర్లు గారు వేదిక మీదకి ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం కల్పించవలసినగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో ఇద్దరు మనకి వక్తలు ఉన్నారు. వారు డాక్టర్ వేలోలు నాగరాజ్యలక్ష్మి, వారు వేదిక మీదకు వచ్చారు. భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు
వేదిక మీదకు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు మన బిట్టు వెంకటేశ్వర్లు గారు ఇవి నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఉత్సాహానికి కూడా ముందుగా మనందరం అభినందనలు తెలియజేయాలి. ఈ కార్యక్రమాలు బాగా జరగాలని శుభాకాంక్షలు కూడా తెలియజేయాలి. ఈరోజు కార్యక్రమం ఎలా ఉంటుందంటే వరుస ముఖ్య అతిథి మునిరత్నం నాయుడు గారి సందేశం, తరువాత ప్రబంధాల్లో ప్రకృతి వర్ణనల గురించి డాక్టర్ వేలోలు నాగరాజ్యలక్ష్మి గారు, తర్వాత తాపీ ధర్మారావు గారి సాహిత్య సేవల గురించి డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారు ప్రసంగిస్తారు. ఈ అతిథుల గురించి పగిలి సుధారాణి గారు మునిరత్నం నాయుడు గారిని గురించి, వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని గురించి, డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారిని గురించి కూడా ఇప్పుడు సుధారాణి గారు అతిథుల్ని పరిచయం చేసే కార్యక్రమం పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్న ఉపకులపతి మునిరత్నం నాయుడు గారి గురించి చిరు పరిచయం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె దిగుమూర్తిలోన రంగయ్య నాయుడు సంపూర్ణముల ముద్దుల పుత్రుడుగా 1957వ సంవత్సరం జూన్ 1వ తేదీన మునిరత్నం పుట్టాడు. ప్రాథమిక విద్య పల్లెల్లోనే చదివి వ్యవసాయం చేస్తూనే బిఏ ప్రైవేటుగా చదివి ప్రథమ శ్రేణిలో నిలిచాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. జి నాగయ్య గారి మార్గదర్శకత్వంలో ఉషా అనిరుద్ధుల చరిత్రను వెలికితీశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా చేరారు. సంచాలకులుగా ఆచార్యులుగా అంచెలంచెలుగా ఎదిగారు. 15 PhDలు 21 ఎంఫిల్ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. సతీ సావిత్రి చరిత్ర ఆంధ్ర ప్రశస్తి ద్వారా వారు రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు వారి గురించి కూడా చాటి చెప్పారు. తెలుగు సిరి అర్ధవార్షిక పరిశోధన జర్నల్ కు తొలి సంపాదకులయ్యారు. వీరు 2017వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పదవీ విరమణ చెంది తర్వాత ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంచాలకులుగా ఉండి సంస్థని ముందుకు తీసుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేశారు. తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ గా అంటే ఉపకులపతిగా డి మునిరత్నం నాయుడు గారు ఈ ఏడాది అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలో బాధ్యతలు స్వీకరించారు. చిత్తశుద్ధే ధ్యేయంగా తెలుగు భాషాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు ఆచార్య మునిరత్నం నాయుడు గారు. వారిని స్వాగతం పలుకుతూ అధ్యక్షుల ఉపన్యాసానికి కాస్త సమయం పడుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఇక మిగతా వక్తల గురించి మనము పరిచయం చేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి వెలువోలు నాగలక్ష్మి గారు, వీరు ప్రసంగించబోయే అంశం ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు. వీరి గురించి సంక్షిప్త పరిచయం. ఆచార్య వెలువోలు నాగలక్ష్మి గారు తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసి ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలపై పిహెచ్డి చేశారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రభుత్వ కళాశాలలో తెలుగు సంస్కృత అధ్యాపకురాలుగా, కళాశాల ప్రిన్సిపాల్ గా 30 సంవత్సరాలకు పైగా పనిచేశారు. వీరి వద్ద ఎంఫిల్ ని 6 మంది చేశారు. అదేవిధంగా పిహెచ్డిని 6 మంది విద్యార్థులు చేశారు. వారికి మార్గదర్శకత్వం వహించి చక్కటి పరిశోధనలు రావడానికి వారి ప్రోద్బలాన్ని అందించారు. పలు పత్రికలకు సంపాదకులుగా, పాఠ్యభాగ నిర్ణయక సభ్యురాలిగా, తెలుగు ఉత్పత్తి పదకోశం నిర్మాణ సభ్యులుగా సేవలు అందించారు. తెలుగు భాషే అభివృద్ధి ధ్యేయంగా వ్యాస సంపుటి, అనేక కవితా సంపుటుల్ని వీరు రచించారు. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసంతో పాటు రామాయణ, మహాభారత, భగవద్గీత రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
దూరదర్శన్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాక అష్టావధానాలు శతావధానాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్నారు. వారిని సాధారణంగా మనము వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ, స్వాగతం. వీరు ప్రసంగించబోయే అంశం ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు. ముందుగా ఈరోజు ప్రబంధాలు ప్రకృతి వర్ణనలు అనే అంశం మీద మనకి మాట్లాడటానికి వచ్చినటువంటి వారు డాక్టర్ వేలూరు నాగరాజలక్ష్మి గారు. వీరు తీసుకున్న అంశం ప్రబంధాలు ప్రకృతి వర్ణనలు. ప్రబంధాలు అనగానే మనకేంటంటే అష్టాదశ వర్ణనలు గుర్తుకొస్తాయి. 18 వర్ణనలు ఉండాలని, ఒక అలంకారిక శైలి అని, శృంగార రసం ప్రధానంగా ఉండాలని ఇలా చెప్తారు. మామూలు కావ్యాలు చక్కగా నిరాడంబరంగా చక్కగా అలంకరించుకున్నటువంటి అమ్మాయిలు లాంటివి అయితే, ప్రబంధాలు ఏంటంటే చాలా ఘనంగా ప్రబంధం ప్రకృష్టమైన అలంకారాలన్నీ ఉన్నటువంటి గొప్ప కావ్యాలను ఈ ప్రబంధాలు అనటం, అది ఒక యుగంగా పేరొందటం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా మంది కవులు చాలా ప్రబంధాలు రాసిన సంగతి అందరికీ తెలిసినటువంటిది. ఈ సందర్భంలో ఒక అంశం, వారు నాగరాజలక్ష్మి గారి అంశాన్ని ఎంచుకోవడంలో కూడా ఒక ఔచిత్యం ప్రదర్శించారు. ఎట్లా అంటే, ఈ ప్రబంధాల్లో 18 వర్ణనలు ఉన్నాయి, 18 వర్ణనల గురించి చెప్తాననేటువంటి ఆ సాహసం చేయకుండా జనరంజకంగా ఇప్పటి వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యే విధంగా ఉండేటటువంటి ప్రకృతి వర్ణనలు, అంటే ఒక 6 నుంచి 8 వరకు దాదాపుగా ప్రకృతికి సంబంధించినటువంటి వర్ణనలు ఉన్నాయి. అవి ప్రబంధాల్లో ఏ విధంగా ఉన్నాయో మనకి తెలియజేయబోతున్నారు. ఏంటి? ఉదాహరణకి నగర వర్ణన, సముద్ర వర్ణన, కొండ పర్వతాల వర్ణన, ఋతు వర్ణన, చంద్రోదయం, సూర్యోదయం, ఇట్లా మనందరికి కూడా బాగా తెలిసేటటువంటి ప్రకృతిలోని అంశాలను తీసుకొని ఆ ప్రకృతి వర్ణనల్ని ఇప్పుడు మనం ముందు ఉంచుతారన్నమాట. ఈ ప్రకృతి వర్ణనలో కూడా దీంట్లో మనం 3 రకాలైనటువంటి సంవిధానాలు గమనించవచ్చు. ఎట్లా అంటే, ఒక ప్రకృతి వర్ణన ఒక సముద్రాన్ని తీసుకొని వర్ణిస్తున్నారు అనుకోండి, సముద్రాన్ని సముద్రంగానే వర్ణించటం. ఇంకొక రెండో రకమైన వర్ణన ఏంటంటే, ఈ సముద్రాన్ని ఆ ప్రబంధంలో ఉన్నటువంటి ఆ కథలో సమన్వయం చేసే విధంగా వర్ణన ఉండటం. అంటే ఆ కథలో ఒక దుఃఖ సన్నివేశం ఉంటే సూర్యాస్తమయ దృశ్యాన్ని, ఆ దుఃఖాన్ని సూచించే విధంగా ప్రకృతి వర్ణన ఉండటం రెండవ రకం. ఇక మూడవ రకమైన ప్రకృతి వర్ణన ఎలా ఉంటుందంటే, ఈ ప్రకృతిలో సార్వకాలీనమైనటువంటి అంశం, అది సమాజానికో దేశానికో ప్రపంచానికో మనిషికో పనికొచ్చే విధంగా ఈ విషయాలు కూడా ఆ ప్రకృతిలో ప్రతిబింబించేలాగా వర్ణించటం. ఇలా రకరకాలుగా ప్రకృతిని వర్ణించడం కూడా ఉంది. ఇప్పుడు నాగరాజలక్ష్మి గారు ఈ ప్రబంధాల్లో ప్రకృతి వర్ణనలు ఏ విధంగా ఉన్నాయో వారు మనకు తెలియజేస్తారు. నాగరాజలక్ష్మి గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. సంస్కృతి సంపద ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు గారికి, ముఖ్య అతిథులు ఆచార్య మునిరత్నం నాయుడు గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, కార్యక్రమ రూపకర్త ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు, సహవక్త డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు గారు, అతిథి పరిచయం చేసిన స్నేహితురాలు డాక్టర్ సగిలి సుధారాణి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కావ్య సృష్టికి మూల హేతువు సౌందర్య దృష్టి. ప్రకృతిలోని సుందర దృశ్యాలను వర్ణించటం ద్వారా కావ్య సౌందర్యం ఇనుమడిస్తుంది. చల్లని మధుర జలాలతో నాజూకుగా దొరికే సెలయేళ్లు, తన జలంతో జీవులకు ప్రాణదానం చేసే నదులు, పుష్ప మాధుర్యాన్ని మోసుకుంటూ నెమ్మది నెమ్మదిగా వీచే పిల్లగాలులు, అనేక రకాలైన పుష్పాల వాసనలతో నిండిన
ఉద్యానవనాలు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, చంద్రోదయాలు, చంద్రాస్తమయాలు, నేత్రపర్వమైన మేఘాలు, పృథివీ, ఆకాశం, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి అంశాలు. కావ్యాల్లో మనోహరమైన ఈ ప్రకృతి వస్తువుల యొక్క స్వరూప స్వభావాలను వ్యక్తం చేసే పదబంధాలు, అలంకారాలు, గుణాలు, కల్పనా చమత్కృతులు, సన్నివేశాలు, ఇవన్నీ కూడా కావ్యంలోని రససిద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. వేదాల్లో ప్రకృతి శక్తులను దైవ స్వరూపాలుగా భావించి ఆ వేద ఋషులు కీర్తించారు. పంచభూతాలు, ముఖ్యంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశ అని చెప్పబడే పంచభూతాలు ప్రాణికోటి మనుగడకు ఆలంబనాలు. అందుకే ఆ పంచభూతాలను దేవతా స్వరూపాలుగా భావించి ఋగ్వేదం మొదలైనటువంటి వేదాల్లో అనేక స్తుతుల రూపంలో వర్ణించారు. ఆ ప్రకృతి ఆరాధనమే భగవద్ ఆరాధనంగా వేద ఋషులు ఆనాడు భావించారు. ఆ స్తుతులను అనుసరించి కవులు కూడా తమ కావ్యాల్లో ప్రకృతి వర్ణనల ద్వారా భగవత్ తత్వాన్ని దర్శించారు. భగవంతుని సృష్టి అయిన ప్రకృతి వర్ణనల రూపంలో భగవంతుని స్తుతించారు. తమలోని భక్తి భావాన్ని కూడా ప్రకటించుకునే అవకాశాన్ని కవులు కల్పించుకున్నారు. కావ్యాల్లో అలంకార ప్రయోగం కూడా సౌందర్య దృష్టి వలననే సాగుతూ ఉంటుంది. ఒక స్త్రీకి హారములు మొదలైన అలంకారాలు ఎలా సౌందర్యాపాదకాలు అవుతాయో, కావ్యంలో ఉపమా మొదలైనటువంటి అలంకారాలు అటువంటివి. మానవులు ప్రకృతిలోని ధాతువులను, వస్తువులను రకరకాల ఆకృతులుగా తయారు చేసి అలంకారాలుగా అలంకరించుకున్నట్లే కావ్యాల్లో కూడా ఉపమా మొదలైనటువంటి అలంకారాల ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని కవులు వర్ణించి తమ మనస్సులో ఉన్నటువంటి భక్తి భావాన్నో లేకపోతే కావ్య ప్రయోజనం కోసం ఉపయోగించటమో, కావ్య శిల్ప సౌందర్యం కోసం ఉపయోగించుకోవటమో, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కాబట్టి ప్రకృతి వర్ణనలకు, ఉపమాది అలంకారాలకు ఒక అవినాభావమైన సంబంధం ఏర్పడింది. అవి రెండు పరస్పరమైనటువంటి సమన్వయ రూపాల్లో కావ్యాల్లో కనిపిస్తాయి. అయితే ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పినట్లు ఎందుకు ప్రకృతి వర్ణనలు చేయాలి అని ఆలోచిస్తే, కావ్యంలోని ఇతివృత్తం సుబోధకం కావటం, రసపుష్టిని కలిగించటం, ఆ కథకు అవసరమైన వాతావరణ సృష్టి చేయటం, కథలోని పాత్రల పట్ల పాఠకులకు సానుభూతిని, అభిమానాన్ని కలిగించటం, శిల్ప సౌందర్యాన్ని సాధించటం, ఇవన్నీ ప్రకృతి వర్ణనల యొక్క ప్రయోజనాలు కావ్యంలో. మనకు అష్టాదశ వర్ణనలు అనేది ప్రబంధ లక్షణంగా రూఢికెక్కిన లక్షణం. అసలు ప్రబంధ శబ్దం ప్రాచీన కాలంలో కావ్యము అనే సామాన్యార్థంలోనే ప్రయోగించబడేది. ఆ తరువాతి కాలంలో 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో వెలువడిన మనుచరిత్ర మొదలైనటువంటి కావ్యాలను మాత్రమే ప్రబంధము అనే పేరుతో పిలవటం ప్రారంభమైంది. ఆ విధానాలను, లక్ష్యాలను, లక్షణాలను చూసిన తరువాత కాకర్ల వెంకటరామ నరసింహం గారు ప్రబంధ లక్షణాలను నిర్వచిస్తూ వస్తువైక్యము, అష్టాదశ వర్ణనలు, ఆలంకారిక శైలి, శృంగార రస ప్రాధాన్యం, పురాణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇతివృత్తాన్ని స్వతంత్రమైనటువంటి రచనగా తీర్చిదిద్దటం, ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలుగా విమర్శకులందరూ భావించారు. ఈ నిర్వచనాన్ని అనుసరించి అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర మొదలుకొని ఆ కాలంలో రచింపబడిన స్వతంత్ర కావ్యాలు ప్రబంధాలని పేర్కొనబడుతున్నాయి. ప్రబంధం వర్ణనా ప్రధానం. అయితే వర్ణనలు భామకుడనే ఆలంకారికుడు మొట్టమొదట 5 మాత్రమే పేర్కొనగా అక్కడి నుంచి 12, 18, 22, 33, 37 ఇలా సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. ఏమైనప్పటికీ చాలా మంది ఆలంకారికులు అనుసరించినటువంటి, అంగీకరించినటువంటి వర్ణనలు, కవులు కూడా తమ కావ్యాల్లో సంభావించినటువంటి వర్ణనలు
18 వర్ణనలుగా, అష్టాదశ వర్ణనలుగా రూఢికెక్కింది. నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనై ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవై విప్రలంభైర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనై మంత్రద్యూత ప్రయాణ అజి నాయకాభ్యుదయేరపి అని 18 వర్ణన యొక్క పట్టిక దండి తన కావ్యాదర్శంలో ఇచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఎన్ని అందులో చేరినప్పటికీ చాలా మంది వీటినే ప్రసిద్ధంగా అంగీకరించింది కూడా మనం సాహిత్యంలో చూస్తూ ఉన్నాం. వీటిలో మొదటి 8 ప్రకృతి వర్ణనలు అన్నారు. ఈ ప్రకృతి వర్ణనలు కావ్యాల్లో రసధునులుగా మనకు కనిపిస్తాయి. ఆ వర్ణనలు చేసిన కవులు కూడా అమేయ ప్రతిభా సంపన్నులు. ముఖ్యంగా ప్రబంధ కాలంలోని ప్రకృతి వర్ణనలు మనం పరిశీలించినప్పుడు ఆముక్తమాల్యద ప్రబంధం ప్రథమ గణ్యంగా మనం ఒప్పుకొని తీరవలసినదే. ఆముక్తమాల్యదలో నగర వర్ణన 2 సందర్భాల్లో చేయబడింది. ఒకటి విల్లిపుత్తూరు వర్ణన, రెండవది మధురాపుర వర్ణన. రాయల ప్రత్యేకత ఏమిటంటే నగర వర్ణన అనగానే సాధారణంగా ఇవి ఉండాలి ఇవి ఉండాలి అని ఆలంకారికులు ఒక పట్టికను ఇచ్చేశారు. రాజు నివసించే కోట, అగడ్త, ఆ తర్వాత పరిఖలు, ఆ తర్వాత ఉద్యానవనాలు, ఆ తర్వాత భటులు, ఇలా ఒక పట్టిక ప్రకారము నగర వర్ణన ఇలా సాగాలి అనే ఒక నియమం కనిపిస్తుంది ప్రబంధాల్లో. రాయల ఆముక్తమాల్యదలోని వర్ణనలో ప్రత్యేకత ఏమిటంటే వీటన్నిటితో పాటు ఆ నగరంలో ఉండే నాగరికులైన జనులు, పల్లె జనులు, వారి జీవన విధానాన్ని కూడా వర్ణించటం రాయల విశిష్టత. ఇందులో మొదటి నగర వర్ణన విల్లిపుత్తూరు వర్ణన. విల్లిపుత్తూరు పట్టణంలో ఒక రాజు ఉండడు. అక్కడ విష్ణు చిత్తుడు అనే పరమ భక్తి తత్పరుడున్నాడు. అతడు గోదాదేవిని తన కుమార్తెగా పెంచి ఆ శ్రీరంగేశునికి ఇచ్చి వివాహం చేసినటువంటి వృత్తాంతం అది అలా సాగుతుంది. కాబట్టి ఆ నగర వర్ణన చేసినప్పుడు రాయలు ఏం చేశాడు? భక్తి ప్రాధాన్యమైనటువంటి, సంస్కృతి ప్రాధాన్యమైనటువంటి విషయాలను తీసుకొని ఆ వర్ణన సాగిస్తాడు. మరొకటి ఏమిటంటే ఆయా ఋతువులకు అనుగుణమైన గ్రామీణ జీవితాన్ని ప్రతి వర్ణనలోనూ మనం చూస్తాం. ఆముక్తమాల్యదలో వరి ధాన్యాలు, ఆ ధాన్యాల్లో రకాలు, వరి మళ్ళు, పంట కాలువలు, వాటిలో నివసించే చిన్న చిన్న పక్షులు, నిద్రపోతూ కనిపించే బాతులు, రక్షక భటులు, పొలాల్లో పంటలు కాపు కాచే పడుచులు, ఇలాంటి సుందర దృశ్యాలు ఎన్నో రాయల వర్ణనల్లో మనల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. మనం చరిత్రలో చదువుతాం రాయలు మారువేషంలో నగరంలో సంచరించేవాడు అని. అలా ఎప్పుడైనా ఒకసారి ఒక ప్రభాత కాలంలో మారువేషంలో సంచరించి చూశాడేమో అనిపించేటట్లు ఒక ప్రభాత కాలం నాటి వర్ణన మనకు కనిపిస్తుంది ఆ నగర వర్ణనలో. అది ఒక అప్పుడప్పుడే తెల్లవారుతున్నటువంటి సమయం. వరిమళ్ళ కాలువల పక్కన ఆ నీటి తడిలో బాతులు ముడుచుకొని నిద్రపోతూ ఉన్నాయి. అవి దూరం నుంచి చూస్తుంటే ఎలా ఉందంటే బ్రాహ్మణులు అక్కడ స్నానం చేసి తమ బట్టలు పిండుకొని ఆ పిండిన బట్టలు అక్కడ ముద్దలాగా పెట్టి మరిచిపోయి వెళ్ళారేమో అనిపిస్తుంది చూడ్డానికి. అటుగా వెళుతున్న రక్షక భటులు తలారులు ఆ దృశ్యం చూసి ఆ బట్టలు తీసుకుని వెళ్ళి బ్రాహ్మణులకి ఇద్దాం అని వాటి దగ్గరకు వెళతారు. వాళ్ళ అలికిడికి ఈ బాతులు మేల్కొని అక్కడి నుంచి పరిగెత్తుతాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి కాపు పడచులు, పొలం పనులలో ఉన్నటువంటి స్త్రీలు నవ్వుతారట. ఆ సుందర దృశ్యాన్ని ఆ అక్షరాల్లో చూస్తూ మనం కూడా ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. అది సౌందర్య దృశ్యం అంటే, అది కావ్య శిల్పం అంటే. ఆ శిల్పానికి అక్కడ ప్రాణం పోసింది ఆ వర్ణన. తల పక్షచ్చట గృక్కి బాతువులు కేదారంపు కుళ్యాంతరస్థలి నిద్రింపగ చూచి ఆరెగులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటులన్సు అవి
తదావాసంబు జెర్పంగ రేబుల డిగ్గన్ వెసపారు వాణిగని నవ్వున్ శాలి గోప్యోఘముల్. ఇది కావ్యంలో శిల్ప సృష్టి అంటే. ఆ కావ్య సౌందర్యాన్ని అక్కడ ఇనుమడింపచేసింది ఏమిటి? ఆ ప్రకృతి. నగరంలో గ్రామీణ జీవితంలో ఉండేటటువంటి వాళ్ళ ఉల్లాసం, ఉత్సాహం, వాళ్ళు సంతోషంగా ఎలా జీవనాన్ని సాగిస్తారో, వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ ఎలా ఉంటారో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఆ వర్ణనలు. ఇలా ఆముక్తమాల్యదలో చేయబడినటువంటి వర్ణనలన్నీ కూడా సార్థకంగా ఉంటాయి, విజ్ఞానవంతాలుగా ఉంటాయి, ఆనందానుభూతిని అందించేవిగా ఉంటాయి, మన మనస్సులను ఆ దృశ్యంలో మమేకం చేసేటట్లుగా ఉంటాయి. ప్రకృతి వర్ణనల్లో ప్రముఖ స్థానం వహించింది పర్వత వర్ణన. వేదకాలం నుంచి ఆ తర్వాత రామాయణ భారతాదుల్లోనూ కూడా రసవత్తరంగా పర్వత వర్ణనలు చేయబడ్డాయి. పర్వతాల్లో దాగి ఉండే ఓషధులు, ధాతువులు, సెలయేళ్లు, గుహలు, రత్నాలు, వనజంతువులు ఈ పర్వత వర్ణనల్లో వర్ణించబడేటటువంటి అంశాలుగా ఆలంకారికులు చెప్తారు. మను చరిత్రలో పెద్దన అనేక పర్వత వర్ణనలు చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ వర్ణనలన్నీ కూడా కథాగమనానికి ప్రోద్బలం చేసినటువంటి, తోడ్పడినటువంటి వర్ణనలు. ప్రవరుడి దగ్గరకు సిద్ధుడు వచ్చినప్పుడు ప్రవరుడు ఆయనకు సత్కారాలు చేసి మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమిటి విశేషాలు చెప్పమని అడిగినప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి వచనంలో పర్వత వర్ణనలు చేస్తాడు. అనల్పమైన వాగ్ధాటితో దీర్ఘ సమాసభరితమైన వచనంలో ఆవేశపూరితంగా అనేక రకాల పర్వతాల పేర్లు, ఆ పర్వతాల యొక్క మహిమలు, వాటి స్వరూప స్వభావాలు, వీటన్నిటినీ వర్ణించి ఊరుకుంటాడు అక్కడ సిద్ధుడు. సాధారణంగా చదువుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంత సుదీర్ఘంగా ఈ వచనంలో నోరు తిరగని దీర్ఘ సమాసాలతో ఈ వర్ణన చెయ్యాలా అనిపిస్తుంది. ఆ వర్ణన వినటం వలన ప్రవరుడికి ఉత్సాహం కలిగింది, ఆ పర్వతాలను చూడాలనే కుతూహలం కలిగింది. అప్పటికప్పుడు అక్కడికి నుంచి వెళ్ళిపోయి ఆ సుందర దృశ్యాలను చూడాలనేటటువంటి ఉత్సుకత పెరిగింది. లేకపోతే నిష్ఠాగరిష్ఠుడైన ఆ ప్రవరుడు ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటూ, అగ్నిహోత్రం చేసుకుంటూ తన ఊరిలోనే ఉండేవాడు కదా. అలా వెళ్ళకపోతే భావి కథ లేదు. కథాగమనానికి ఇక్కడ ఈ సుదీర్ఘమైన పర్వత వర్ణనలు ఎంత దోహదం చేశాయో చూడండి. ప్రబంధ కవులు వర్ణనలు అతివేలంగా మితిమీరి చేశారు అనే ఒక అపవాదు ఉంది. అది కొంతవరకు నిజమని అనుకున్నప్పటికీ దాని అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే ఆ కవుల యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. ఇలా ఈ పర్వత వర్ణన కథాగమనానికి ముడిపడి ఉండటం మను చరిత్రలో ఉన్న ప్రత్యేకత. సరే, ప్రవరుడు వెళ్ళాడు, ముందుగా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఒక శబ్ద చిత్రం మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది. అటజని కాంచే భూమిసురుడు, శీతశైలము, ఈ రెండే సాధారణంగా అర్థమయ్యేటటువంటి పదాలు. ఇక మిగిలిన 3 పంక్తుల్లో కూడా ఆ పర్వతాన్ని సుదీర్ఘమైనటువంటి సమాసంలో వర్ణించి ఒక ప్రయోజనాన్ని సాధించాడు అక్కడ పెద్దన. ఏమిటంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ హిమాలయ పర్వత శిఖరాల నుండి జారుతున్న జలపాతాల శబ్దం అది మృదంగ ధ్వనులుగా వినిపిస్తూ ఉంటే ఆ ధ్వనులకు ఆకర్షింపబడి మయూరాలు, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. కలాపిజాలము, మయూరాల సమూహాలు నాట్యం చేస్తున్నాయి. ఈ మయూరంలో వరూధిని ఊహించాడు పెద్దన.
వరూధినికి ప్రతీకగా అక్కడ నెమలి నాట్యాన్ని చెప్పాడు. భావి కథలో గంభీర ధ్వని కలిగిన ప్రవరుడి యొక్క మాటలను విని ఆ వరూధిని మనస్సు కూడా నెమలి వలె నాట్యం చేసింది. ఇక చివరి పాదంలో చెప్తాడు, కటక చరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. కరేణువు అంటే ఆడ ఏనుగు అని అర్థం. ఆడ ఏనుగులు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటి తాకిడికి సాల వృక్షాలు కదులుతున్నాయి, కంపించిపోతున్నాయి. ఇక్కడ ఆడ ఏనుగు అని ప్రత్యేకంగా కరేణువు అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడు అంటే వరూధిని మళ్ళీ ఇక్కడ ఊహించినట్లుగా మనం భావించాలి. కథలో వరూధిని కూడా ఒక కరేణువులా అనుకుంటే సాల వృక్షంగా ప్రవరుణ్ణి ఊహించుకున్నట్లయితే భావి కథను సూచించడానికి ఈ హిమవత్ పర్వత వర్ణన ఇక్కడ చేశాడు పెద్దనా అని అనిపిస్తుంది. ఆ వర్ణిత వస్తువు యొక్క బృహద్ రూపము, ఔన్నత్యము, గుణము, సౌందర్యము వీటన్నిటినీ కూడా ప్రతిబింబింప చేస్తూ అంతర్లీనంగా కథా సూచన కూడా చేస్తూ పెద్దన మనుచరిత్రలోని పర్వత వర్ణనలు మనకు కల్పిస్తాయి. ఇక ఆ తరువాత ఆయన కాలి పసరు పోయింది, ఎటు వెళ్లాలో తెలియటం లేదు, ఒక దారి చూపించాలి. అందుకని ఆ పర్వతం మీద ఒక వాతావరణ సృష్టి చేశాడు పెద్దన. నెమ్మది నెమ్మదిగా వెళుతూ ఉన్నాడు, ఎటు వెళ్లాలో తెలియక అంతటా వెతుకుతూ వెళుతూ ఉంటే యక్ష గంధర్వ గాన ఘూర్ణితమైన ఒక్క కోన చూశాడు. అక్కడ యక్ష గంధర్వుల ప్రస్తావన తీసుకురావటం కూడా ఒక సూచన మాత్రమే. ఒక భోగాలకు నిలయమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ ఒక మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుతములిసెన్ అని చెప్తాడు. ఒక స్త్రీ ఉన్నది ఇక్కడ అని తెలియచేసేటటువంటి ఒక పరిమళాన్ని ఆయన చూశాడట. చూడండి, కవులు ఎంత దూరదృష్టితో కల్పనా చమత్కృతితో వర్ణనలు చేస్తారు. ఒక భోగాస్పదమైనటువంటి ప్రదేశంలోకి వెళుతున్నట్లు, అక్కడ ఒక గంధర్వ కాంతను ఆయన చూడబోతున్నట్లు మనకు చెప్తాడు. స్త్రీలు వేసుకునేటటువంటి తాంబూలంలో కస్తూరి, కర్పూరము కలిసి ఉంటాయట ఎక్కువగా. అందుకే అలాంటి తాంబూలం యొక్క సువాసన వస్తుంది. ఆ సువాసనను అనుసరించి అక్కడ ఒక స్త్రీ ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడట ప్రవరుడు. అద్భుతమైన శిల్ప సౌందర్యం కలిగిన వాతావరణ సృష్టి. ఆ వాతావరణ సృష్టి కోసం ఇక్కడ ఆ పర్వత వర్ణన ఉపయోగించింది. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అంతటినీ కూడా ఒక్కొక్క పద్యము ఒక రసగుళికలాగా మనలను ఊహాలోకంలో వితరింపచేస్తాయి. ఆ కల్పన చమత్కృతిలో మన మనస్సులను రంజింపజేస్తాయి చరిత్రలోని వర్ణనలన్నీ కూడా. ఇక వసు చరిత్రలో కోలాహల పర్వత వర్ణన కూడా ఒక అద్భుతమైన ప్రయోజనం కోసమే చేయబడింది. ఈ కోలాహల పర్వత వర్ణన కేవలం ఒక భౌతికమైన వర్ణన కాదు, ఒక రసవత్తరమైన పాత్రను వర్ణించినట్లుగా మనకు కనిపిస్తుంది. వసు చరిత్రలో వివిధ ప్రకృతి వర్ణనలు మనకు కనిపిస్తాయి. అక్కడ విశేషం ఏమిటంటే జడములైనటువంటి వస్తువులలో కూడా మానవత్వాన్ని, మానవ పాత్రతను ఆరోపించటం మనకు ఒక విశిష్ట లక్షణంగా కనిపిస్తుంది. అలాంటి వర్ణనలకు అమృత భాండం వసు చరిత్ర. ప్రకృతిలో మానవీకరణ విధానం అన్నది మనలను ఆశ్చర్యచకితులను చేస్తుంది. మనిషి స్వభావం రాగద్వేషాలు మొదలైనటువంటి గుణాలు కలిగి ఉండటం, ఈ గుణాలనే మానవుడు స్థావర జంగమాల్లో కూడా చూసే ప్రయత్నం చేయటమే ప్రకృతిలో మానవీకరణం అంటే. వేదాల్లోనే మనకి ఇది కనిపిస్తుంది. రామాయణ కావ్యంలో అత్యంత సుందరంగా మానవతకు అభిన్నంగా
కనిపిస్తాయి వాల్మీకి చేసినటువంటి వర్ణనలు. రావణుని చేత అపహరింపబడి భయవిహ్వలై వెళుతున్నటువంటి సీతను, ఆ రోదిస్తూ ఉన్నటువంటి సీతను చూసి పర్వతాలే ద్రవీభవించి ఏడ్చాయి అని వాల్మీకి వర్ణిస్తాడు. అక్కడ వృక్షాలన్నీ కూడా చేతులెత్తి అభయమిస్తున్నట్లుగా అటు ఇటు ఊగుతూ ఆమె మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశాయి అని వర్ణిస్తాడు అక్కడ వాల్మీకి. అలా మానవీకరణ విధానము అన్నది వేదాల దగ్గర నుంచి సంప్రదాయబద్ధంగా మనకు వస్తూ ఉన్నటువంటి లక్షణం. ఆ లక్షణాన్ని వసు చరిత్రలో సంపూర్ణంగా మనం తెలుగు ప్రబంధాల్లో చూస్తాం. వసు చరిత్రలో నాయకుడు కోలాహల పర్వతం కేవలం ఒక పర్వతంగా కాకుండా ఒక విలాస పురుషుడిగా, ఒక మనోహరుడైన నాయకుడిగా వర్ణింపబడతాడు. అది ఒక పర్వతము అనే భావనే అసలు పాఠకుల్లో మర్చిపోతాం పూర్తిగా. ఒక నాయకుడిని చూస్తున్నట్లు, ఒక నాయకుడి గురించి చదువుతున్నట్లే మనకు ఆ వర్ణనలన్నీ కనిపిస్తాయి. అందుకే ఆయన ఎక్కువగా శ్లేషాలంకారాన్ని ఉపయోగించుకొని ఇటు ప్రకృతిని, అటు మానవత్వాన్ని, ఒక మానవ స్వభావాన్ని కూడా రెండిటిని కలగలిపి చేసినటువంటి వర్ణనలు వసు చరిత్రలో మనం చదువుకోవచ్చు. ఆయన చెప్తాడు కోలాహల పర్వతాన్ని చెప్తూ, సుమనోధివాస భాసుర శిఖోన్నతి వాడు, ఘనసార తిలక వాసనలవాడు, ఘన సంకుమద సాంద్ర గండ భాగము వాడు, నవ పద్మరాగ దంతములవాడు, కలితోపకంఠ నక్షత్ర మాలిక వాడు, హరిచందన ఛాయనలరువాడు, తపనీయ మేఖలాధాళధల్యము వాడు, మణిపాద వలయ ధామంబువాడు, అనర్ఘ రత్నావళి విచిత్రాంబరాభిరామ శృంగారములవాడు, హైమ గర్భగేహమునగేగువాడు, కోలాహలాఖ్యుడు ఒక ధరాధీసుడెదురయ్యే ఉవిదకపుడు అని వర్ణిస్తాడు. కోలాహల పర్వతము బ్రహ్మగారి ఆస్థానానికి వెళుతున్నప్పుడు చేసిన వర్ణన. పర్వతం ఏమిటి, వెళ్ళటం ఏమిటి అంటే, పురాణాల్లో చూసినప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవని, అవి ఎక్కడికంటే అక్కడికి అలా వెళుతూ ఉండేవని మనం చదువుకుంటాం. అయితే ఆ పర్వతం ఎవరికి కనపడింది? ఒక ఉవిద కనపడింది. ఎవరు ఆ ఉవిద? స్త్రీ, అంటే సుత్తిమతి నది. సుత్తిమతి నదిలో నాయికను కోలాహల పర్వతంలో నాయకుణ్ణి కూడా ఆరోపించి ఒక అద్భుతమైన మానవీకరణ చేసి వసు చరిత్రకారుడు మనకు అందించినటువంటి విధానం ప్రబంధాల్లోకెల్లా ఆ ప్రబంధం యొక్క విశిష్టతకు ఒక దర్పణం అవుతుంది. ఇక ప్రకృతి వర్ణనల్లో ఉద్యానవనాన్ని వర్ణించటం కూడా ఒకటి ప్రధానంగా ప్రబంధాల్లో కనిపిస్తుంది. అయితే ఉద్యానవన వర్ణన ఎక్కువగా వసంత ఋతువులోనే చేసినట్లుగా చూస్తాం. కావ్యాల్లో ఇది ఒక మనోహరమైనటువంటి ప్రక్రియ. కవుల వర్ణన వైవిధ్యాన్ని, వారి యొక్క పరిశీలనా శక్తిని, వారి ఆలోచన దృక్పథాన్ని అన్నిటినీ కూడా ఈ ఉద్యానవన వర్ణనల్లో ప్రబంధాలు చూపిస్తాయి. పారిజాతాపహరణంలో నారదుడు కృష్ణుని చెంతకు వచ్చి పారిజాత పుష్పాన్ని ఇచ్చున్నటువంటి సందర్భంలో సత్యభామ తన ఉద్యానవనంలో చెల్లులతో కలిసి కూర్చొని విహరిస్తూ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, ఆయనకు తన మీద ఉన్నటువంటి ప్రేమను గురించి వర్ణించి చెప్తూ ఉన్నది. ఆ శృంగారవనంలో పూదేనియ కాలువలున్నాయి, చెంగల్వ పుప్పొళ్ళు నిండిన చంద్రోపల వేదికలున్నాయి. అక్కడ సత్యభామ తన చెల్లులతో వివరిస్తూ ఉన్నది. మనిషి ఉపచేతనలో, అంటే సబ్ కాన్షియస్ లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో అని మన మనస్సుకు ఆ ప్రకృతి తెలియచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. దాని ప్రకారం రాబోయే శుభాశుభాలని ముందుగానే ఊహించటం
అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. చాలా మంది మనుషులు అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను ముందే ఊహించాను ఇలా జరుగుతుంది అని, నాకు అర్థమైంది, నాకెందుకో ఇలా అనిపిస్తుంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అలాంటి మానవ చిత్తవృత్తి ఈ ఉద్యానవన వర్ణనలో కనిపిస్తుంది. పారిజాతాపహరణంలో సత్యభామ ఉద్యానవనంలో విహరిస్తుంది. అక్కడ అందమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, మనోహరమైనటువంటి సువాసనలు ఉన్నాయి. కానీ ఆమె మనస్సు శ్రీకృష్ణుడి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడు అనే విషయం మీదే ఆమె ఆలోచన అంతా కేంద్రీకరింపబడి ఉంటుంది. అలా మనస్సు అక్కడ నిలిపేటప్పటికీ కృష్ణుడు రుక్మిణి ఇంటిలో ఆ పారిజాత పుష్పాన్ని ఇవ్వడం అనేది ఆమె మనస్సుకు తెలియకుండానే, అసలు ఆ సన్నివేశం గురించి తెలియకుండానే మనస్సులో ఒక విధమైనటువంటి కృంగుబాటు కనిపించిందట. మనసులో ఒక విధమైనటువంటి కృంగుబాటు అనిపించింది. కృంగుబాటు అంటాం, మనకు తెలియకుండానే ఒక వేదన లాంటిది కనిపిస్తుంది, ఎంత మంచి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలలో మనకి ఇది కనిపిస్తుంది. శకుంతల తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆస్థానం నుంచి అతడు నాకు తెలియదు అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనస్సు ఏదో బాధకు లోనవుతుంది. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుహు అని అంటాడు అక్కడ కాళిదాసు. మనం ఎంత సుఖంగా ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా జీవిస్తున్నప్పటికీ మనసులో తెలియని వేదన అప్పుడప్పుడు అకారణంగానో లేదా సకారణంగానో కలుగుతూ ఉంటుంది. ఇది మానవ చిత్తవృత్తి. అక్కడ సత్యభామ యొక్క మానసిక స్థితిని కూడా వర్ణించడానికి ఆ ఉద్యానవన వర్ణనలో ఇదే రకమైన టెక్నిక్ ని పారిజాతాపహరణంలో నంది తిమ్మన ప్రయోగిస్తాడు. అలికుల రావముల్ కిసలయాకుల కోకిల కాకు కాకలి కలకల నాదముల్ సెలగ కమ్మని తమ్మి కొలంకు తెమ్మెరల్ వలయగా తొంటి చందమున బుద్ధికి నేమియు ఇంపుగామికిన్ కలుగుచు సత్యభామ చెలి కన్గొని ఇంచుక సంశయించుచున్. మనసుకేమీ నచ్చటంలా, ఏదో సంశయం కలుగుతుంది మనస్సులో, ఏదో తనకు అయిష్టమైనది జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఒక ప్రకృతిని, ఒక బాహిరమైన ప్రకృతిని, మనిషి ఆంతర ప్రకృతిని కూడా సమన్వయం చేసుకుంటూ పారిజాతాపహరణంలో ఆ వర్ణన సాగుతుంది. అంటే ఇక్కడ మనిషి మనోవృత్తిని చూపించడానికి ఉద్యానవన వర్ణనని ఒక ఆలంబనంగా తీసుకున్నాడనమాట తిమ్మన. ఆ తరువాత దానికి అనుగుణంగానే నారదుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడని, అక్కడ తన గురించి కొంచెం నిందావాక్యాలు పలికాడనే విషయము చెలికత్తె ద్వారా వింటుంది. ఇంద్రియాల కంటే వేరైనటువంటి ఒక భావ ప్రకృతి ఇక్కడ వర్ణించబడింది. ఇది ఉద్యానవన వర్ణన యొక్క ప్రత్యేకత నంది తిమ్మనలో కనిపిస్తుంది. ఇక ఋతువర్ణనలు ప్రకృతిని పరిపూర్ణంగా చిత్రించినటువంటి వర్ణనలు. వాతావరణ సృష్టి కోసం కాలధర్మాన్ని సూచించి దానికి అనుగుణమైనటువంటి కథాభాగాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రబంధ కవులు ఋతువులను వర్ణించారు. కాళిదాసు ఋతువర్ణనలు చేయటంలో సంస్కృత సాహిత్యంలో ప్రథముడు. తన కావ్యాలన్నిటిలో ఋతువర్ణనలు చేసినప్పటికీ కూడా ఇంకా సంతృప్తి చెందక ఋతు సంహారం అనే ఒక ప్రత్యేక కావ్యాన్ని కూడా ఆయన రచించాడు. తెలుగు ప్రబంధాల్లో ఋతువర్ణనలు చెప్పగానే మనకు మొట్టమొదట జ్ఞప్తికి రావలసినది వచ్చేది ఆముక్తమాల్యద. గ్రీష్మ, వర్ష, శరత్తు, వసంతాలను అతివేలంగా వర్ణించాడు రాయలు. అవన్నీ సహజ సుందరంగా రసప్రపూర్ణంగా మలచినటువంటి కీర్తి ఒక్క రాయలకే దక్కుతుంది. ఇతర కవుల కంటే ఒక విలక్షణమైనటువంటి వర్ణన, ఒక దృశ్యీకరణ రాయల సొంతం ప్రబంధ యుగంలో. ఉదాహరణకి గ్రీష్మ ఋతు వర్ణన చూద్దాం. గ్రీష్మ ఋతువులో చేపలు
మామిడికాయలు బాగా దొరుకుతాయట. ఈ రెండిటిని కలిపి చేసినటువంటి కూర చాలా రుచికరంగా ఉంటుందట. అది తింటే ఉష్ణం కూడా పెరుగుతుందని వాళ్ళు భావించేవారు. అది తిన్న తరువాత కలిగే త్రేనుపుల యొక్క కనరు పోవడానికి ఇసుకలో దాచి ఉంచినటువంటి కొబ్బరి బొండం నీళ్లు త్రాగుతారట సంపన్నులు. ఇందాక మనం నగర వర్ణనలో గ్రామీణ జీవితాన్ని గురించి రాయలు చెప్పిన దృశ్యాన్ని చూసాం. ఇక్కడ గ్రీష్మ ఋతువులో సంపన్నుల జీవన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు రాయలు. తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్తైలాభిఘారస్వనద్ధారాధూపిత సుష్యదంబూ హృతమాత్స్యచ్ఛేద పాకోద్గతోద్గారంపు కనరార్చు భోగులకు సంధ్యావేళలన్ కేళికాంతారాభ్యంతర వాలుకాస్థిత హిమాంతర్నారికేళాంబువుల్. రాయల శృంగార దృష్టి, వర్ణనా ప్రియత్వం ఇందులో మనకు సుస్పష్టమవుతుంది. ఇంత రసరమ్యంగా ఋతువర్ణనలు చేసిన ప్రబంధ కవి మరొకడు లేడు అని అనిపిస్తుంది. ఏ ఋతువులోనైనా అటు సంపన్నుల యొక్క ఇటు సామాన్యుల యొక్క జీవితాలను తప్పక వర్ణిస్తాడు రాయలు. అది రాయల యొక్క ప్రత్యేకత. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ కూడా ప్రబంధాల్లో మనకు చాలా సమయోచితంగా కనిపిస్తాయి. సూర్యోదయంలో సూర్యుడి ప్రకాశం, సూర్యుడి యొక్క దేవతా లక్షణం మొదలైనవి వర్ణించబడ్డాయి. ఇక్కడ కూడా కవులు రకరకాలైనటువంటి ఉపమా, ఉత్ప్రేక్ష, రూపకము లాంటి అలంకారాలతో, తమ ఊహా చమత్కారాలతో ఇతోధికంగా వర్ణించారు. పింగళి సూరణ కళాపూర్ణోదయంలో సన్నివేశాన్ని చూద్దాం. ప్రబంధాల్లో అష్టాదశ వర్ణనలన్నింటినీ కూడా పరిపూర్ణంగా వర్ణించిన కవి ఒక్క పింగళి సూరణ. అతడు కళాపూర్ణోదయములో 18 వర్ణనలు మనకు కనిపిస్తాయి. అందులో సూర్యోదయాన్ని ఆయన చెప్తాడు. ఒక చిన్న గీత పద్యం మాత్రం మీకు తెలియచేస్తాను. తారకా భర్త చంద్రికా క్షీర భోజనాంతమున పూర్వ సంధ్యయన్ కాంత వెలచి లీల చేర్చిన పసిడి పళ్ళెరమనంగ తరణి విశ్వంబు కాన్పించే వరుసతోడా. చంద్రుడు రాత్రి అంతా చంద్రికను ఆస్వాదించి ఆ భోజనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు పూర్వ సంధ్య అంటే ప్రభాత సంధ్య అనే స్త్రీ దాన్ని కడిగి శుభ్రంగా గోడకు ఆనించి పెడితే ఎలా మెరుస్తూ ఉంటుందో బంగారు పళ్ళెం, అలా బంగారు పళ్ళెంలాగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తాడు. ఇక అంతే లేదు, ఇలాంటి అద్భుతమైన వర్ణనలు మనం చదువుతూ ఉంటే వాటిలో మయమరిచిపోతూ ఉంటాం. ఒక్కొక్కరిని మించి ఒకరు. అలాగే భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన ఇలాంటి కవులందరి యొక్క కావ్యాల్లో కూడా ప్రకృతి అతివేలంగా మనకు కనిపిస్తుంది. సమయోచితమైనటువంటి వర్ణనలు, చమత్కారాలతో మనలను అలరిస్తుంది. అలాంటి ప్రకృతిని మళ్ళీ మనం ఒకసారి ఇవాళ ఆ అక్షరాల రూపంలో గుర్తు తెచ్చుకోవటం, వాటిని మనం ఆస్వాదించటం మనకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అధ్యక్షులు రావి రంగారావు గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం అండి. వెలువోలు నాగరాజలక్ష్మి గారు. ఇది అష్టాదశ వర్ణనలు, అందులో ఈ ప్రకృతి వర్ణనలు ఒక్కొక్క కవి తీసుకున్నవి ఇవన్నీ కూడా అవి చెప్పటానికి ఇంకా చాలా సమయం కావాల్సి ఉంటుంది. మీరు చాలా సంక్షిప్తంగానే చెప్పారు. ఇక్కడ ఈ వర్ణనలు, ఈ ప్రకృతి వర్ణనల వలన ప్రయోజనాలు మన మిత్రులు మీలాంటి వారు భావించింది ఏంటంటే, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆనాడు ప్రజల జీవన విధానాలు, వాళ్ళ నమ్మకాలు, ఇవన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకోవడానికి కూడా
ఈ ప్రబంధాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతి వర్ణనలు ఉపయోగపడతాయని మీరు ఉపన్యాసం చెప్పిన తర్వాత మా అందరికి కూడా కొన్ని భావాలు కలుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి సమయం కొంచెం తక్కువ ఉంది. భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చి ఉన్నారు.